అర్థమైపోయింది బా. స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావాల్సినంత గట్టిగా వినపడద్ది. మరి లవ్ కుదురుదు బా, ప్రశాంతంగా జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది. కరెక్ట్. ఈ క్షణం నుంచి నా లైఫ్లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు. ప్రియా, నీకు నిద్ర పట్టకపోతే నా గుండెల మీద వచ్చి పడుకో. నా గుండె చెప్పడు నన్ను ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఆపేస్తాను. పోతావురా పెచ్చన. ఏంటండి అరాచకం? ప్రేమకు పరాకాష్ట అండి ఇది. హలో హలో, ఎయ్ ఎయ్ అంటే ఫోన్ మాడుతున్నావు. మీరిద్దరు ఒకళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలియదు కానీ ఇద్దరిని కలిపి 5 నిమిషాలు చూస్తే నాకు మెడ్రాస్ వచ్చేలా ఉంది. లవ్ ఈస్ బ్లైండ్. ఓకే, మరి ఎంతరా? మరి ఎంత? వదిలేరా రే, వదిలే. వాళ్ళని కూడా మనకెందుకు? పాపరా అమ్మాయి. సిస్టర్, నీ మంచి కోరు చెప్తున్నాను. ముందు రాత్రిపూట కూలింగ్ గ్లాస్ ఏంట్రా? ముందు కట్ చేసి పడదోపు. నీ రేంజ్ తగ్గట్టు మంచి కుర్రోడిని అన్నయ్య సెట్ చేసి పెడతాడు. ఓకేనా? ఫోన్ నెంబర్ ఉందమ్మా. పదరాలింగ్ ఇక్కడ ఉంటే మనం ఎడగొట్టేసలా ఉన్నాడు. అరే మనకెందుకురా, హ్యాపీ ముందా. తప్పురా. సరే వాళ్ళ సంగతి మనకెందుకు కానీ ఆ బ్యాలెన్స్ బయలుదేరిపోదు. ఇందాకే కదరా స్నేహాన్ని సముద్రంలో పోల్చాను. సగంలో వెళ్ళిపోదా అంటారా? సరే అంత తీసుకురాను. మిగిలిన సగం తీసురా. సరే. అరే నీకు ఫుల్గా ఎక్కేసింది, ఎక్కడికి వెళ్ళకి ఎక్కడే ఉండు. Are you okay? ఆటో డబ్బులు బైక్ లో డ్రాప్. పేరేంటి? నీకెందుకు? కొత్తగా ఉంది పేరు. నీకెందుకు? ఎక్కువ మాట్లాడితే ఇక్కడే వదిలేస్తాను. వదిలేసే ఆలోచన ఉంటే ఇందాక అక్కడే వదిలేసి ఉండాల్సింది. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు. ఏంటి? సారీ, దట్ వాస్ మై మైండ్ వాయిస్. అయినా కాపాడేశాను, నువ్వు ఫీల్ అయిపో మాకు. నేను బేబత్సాను స్విమ్మర్ తెలుసా? కింద పడి ఉంటే స్విమ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా తాగేవాడిని. దిగు. వాట్ హ్యాపెండ్? నీకు స్విమ్మింగ్ వస్తే రన్నింగ్ కూడా వచ్చి ఉంటుందిగా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. ఏయ్ ఏయ్ ఏయ్, అరే హరి, బా ఎవడరా అమ్మాయి? నీకెందుకు? అరే ఫ్రెండ్ నా మాత్రం ఏయ్, కూడా. పేరు అడిగితే అదే చెప్పింది రా బా. అవునా? ఎలా ఉంది? మన ఏజ్కి యావరేజ్గా ఉంటేనే ఏం జిల్లా ఫీల్ అవుతాం. అలాంటిది ఏం జిల్లా ఉందిరా, ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లా. మరి ఇంకే ఫాలో అవుదాం. మందు వేయకు ముందు ఒక మాట, వేసాక ఒక మాట చెప్పను బా. నా లైఫ్లో ఇంకా లవ్ అనే మాటకి ప్లేసే లేదు. దేవుడు అనేవాడు ఉంటే నాకు మళ్ళీ ఆ అమ్మాయి కనపడకూడదు. ఎవరు పాప నువ్వు? అడిగేది నిన్నే. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? చెప్పవేంటి? ఎవరు కావాలమ్మా? చెప్పవేంటమ్మా? చెప్పమ్మా. నిన్నే చెప్పు. చెప్పవేంటి? మీ అమ్మ వాళ్ళు ఎక్కడా? నిన్నేనమ్మా అడిగేది. చెప్పమ్మా. నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. చెప్పు, ఎవరు కావాలి నీకు? అరే నీ పేరేంటి? ఏయ్ మాట్లాడు. ఏయ్, చిన్న పిల్లని పట్టుకుని ఇందాక నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు. కూర్చో.
నీ పేరేంటి? ఆర్తి? పూజ? హాయ్ పూజ, ఏమైంది? ఫ్రెండ్కి జ్వరం వచ్చిందా? ఎక్కడుంటాను? ఏ స్కూల్ నీది? రెయిన్బో? రే, గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డెఫినెట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయో అనుకో. పొన్ను ఊడిపోయిందేంటి? హరి అంటే మీరేనా? పూజని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటండి ఇది? వీళ్ళ అమ్మ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉండాలిగా. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వం. క్యూటీ. Madam, are you from Kathy Ad Agency? Yeah. Sorry is calling you. Thank you. హలో, ఇంకో 5 నిమిషాల్లో మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఏం పర్లేదు అల్లుడు, మీరు రండి. ఏర్పాట్లన్నీ ఓకేగా? మైండ్ బ్లోయింగ్. ఓకే. ఏంటి రోడ్డు మధ్యలో బళ్ళాపి? పిచ్చి పిచ్చుకుందా? తీయండి బళ్ళనే. జిల్లా కొత్త, ఇక్కడున్న అందరూ ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటో అర్థం కాలేదా? వస్తుంది మినిస్టర్, తీసుకొస్తుంది నా అల్లుడు. ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోద్ది. అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం. నీ కోసం ఇక్కడున్న వాళ్ళలో ఒక్కడిని, ఎవరినన్నా ఒక్కడిని హార్న్ కొట్టమను, బళ్ళు తీసేస్తాం. కొట్టమానండి సార్, కొట్టమను. ట్రాఫిక్ కాపీ రోడ్డు మధ్యలో డిస్కషన్ డ్రాప్ పెంచడం. ఏట్రా బలుపా?
పొల్యూషన్ కోసం కట్టుకున్నాను రా. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయి ఏంటి ముసుకేసుకుని కొట్టడానికి? అంబులెన్స్ కి దారి వాళ్ళని తెలియదురా. హలో హలో, ఎవరు మీరు? ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తారండి. బయటికి వెళ్ళండి. అవుట్. Next month, Shailu is going to direct an ad. Congrats. Thank you, Kirti. All the best, Shailu. Thank you so much. Hey, who are you? ఏంటలా లోపలికొచ్చేసావు మేనర్స్ లేకుండా? Do you think this is a fish market? Security! ఇక్కడ కీర్తి ఎవరు? నేనే. నీ లవర్, వాడి పేరేంట్రా? తరుణ్. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి. వాళ్ళ నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు. మీ నాన్న నా దగ్గరున్నాడు. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ నాన్నంటే భయం కూడా అంతే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికొచ్చేస్తాడు. కాదు పోలీసు మీడియా అని వెళ్తే. అర్థమైందనుకుంటా.